చేసిన పని గురించి ఇంటర్వ్యూస్ శశిభట్టర్ నాయక్ని తను నాటకాలకు సంబంధించి పనిచేసేవాడు, నాటకాలు వేయించేవాడు. అయితే ఆయన ఒకసారి ఒక ఇంగ్లీష్ నాటకాన్ని తెలుగులో రాసి దాన్ని అందరికీ పంపించారు. అందరూ మీరు ట్రాన్స్లేట్ చేసేయండి ఇది. ఆయన అసలు అందరూ అంటున్నారు అది తెలుగు భాష కాదనుకున్నారు. ఆయన రాసింది పాల్గొన భాషలో రాశారు. ఇది నేను రాసిన తెలియే కదా అన్న వారికి అర్థం కాలేదు కాదు తెలుగు. అంటే నేను చెప్తున్నది ఏంటంటే ఒక రకంగా భాషలు అనేవి అంటే మన లోపల ఒక అమ్నీషియా మర్చిపోవడం అనేది ఇప్పుడు మనం మాట్లాడలేకపోతున్నామంటే మనకి మన మీద రెండు తరాల అంచువేత ఉన్నది. ఆ రెండు తరాల అంచువేత నుంచి బయటికి రావడం అనేది ఒక పెద్ద ఎజెండానే. దానికోసం తెలంగాణ ముద్ర ఉన్న భాషని ముద్రనే కాదు తెలంగాణ తనాన్ని తననిగా చేసుకున్న భాషని మనము మాట్లాడడమే కాదు రాయడం మొదలుపెట్టాల్సిన అవసరం ఉంది అని సంక్షేప్ గారు చెప్పారు. ఈ సందర్భంలో ఇంకా నేను కొంచెం యాడ్ చేయదలుచుకున్నది ఏంటంటే మన కాలత చెప్పింది 2.5 జిల్లాల భాష 2 జిల్లాల భాషనే ప్రామాణిక భాష అని చెప్పారు. నా ఉద్దేశంలో నేను యాడ్ చేయదలుచుకున్నది ఏంటంటే ప్రామాణిక భాషలో మనం ఏం చేస్తున్నాము అనే ముందు నిజానికి తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ భాష గురించి వచ్చిన హోల్ డిస్కషన్ యాక్చువల్లీ వెర్నాక్యులరైజేషన్ ప్రాసెస్ కోసం వచ్చింది. అంటే ప్రామాణికతని యాక్చువల్గా దాన్ని డీకన్స్ట్రక్ట్ చేసే ఆలోచనగా ముందుకు వచ్చింది. ఇక్కడ ప్రామాణికత అనేది కాకుండా వెర్నాక్యులరైజేషన్ అనే ప్రాసెస్ అనేది డెమోక్రసీలో ఒక ప్రాట్గా ముందుకు వచ్చింది. డెమోక్రటైజేషన్ ఇస్ నథింగ్ బట్ వెర్నాక్యులరైజేషన్ అని మన ఉద్యమం చెప్తున్నది కనుక మన తెలంగాణ భాష అంటే నథింగ్ బట్ బహుజనుల భాష. బహుజనుల భాషనే తెలంగాణ భాషగా మనం ఇంతవరకు చెప్తూ వస్తున్నాం. ఇందులో కొన్ని కులాల భాషని ముందుకు వచ్చిన దాఖలాలు ఇప్పటి వరకు అయితే లేదు. అంటే కొన్ని కులాలు వాడే కొన్ని పదాలు ఉండవచ్చు, కానీ బహుజనులు వాడుతున్న ఒక భాష ఒక స్ట్రక్చర్ తెలంగాణకి ఉన్నది. దాని నిజానికి మొత్తం ఉద్యమం అంతా దానికోసమే జరిగింది. వెర్నాక్యులరైజేషన్ వ్యవహారిక భాష అనేది నిజంగా వ్యవహారిక భాషని మనము మన ఫార్మల్ సిచ్యువేషన్ లో వాడడం కోసం జరిగిన ఒక ఉద్యమంగా నేను భావిస్తున్నాను. ఆ రకంగా చూసినప్పుడు బహుజనుల భాషగా తెలంగాణ భాషకి ఇప్పటికే ఒక స్పష్టమైన ఒక నేచర్ ఉన్నది. దాన్ని మనం ముందుకు తీసుకోగలిగితే అంటే తెలంగాణ ముద్ర అనేది అదే అని నేను అనుకుంటున్నాను. సో తెలంగాణ ముద్ర ఉన్న భాషని మళ్ళీ ఇంకా ముందుకు తీసుకోవాలంటే సంశెట్టి గారు చూపించినట్ల మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. డిక్షనరీస్ తేవాలి, గ్రామర్స్ రాయాలి. పదాల గురించి మాట్లాడుతున్నప్పుడు పదాలే కాదు భాషకి నిజానికి వాక్య నిర్మాణం కూడా మన తెలంగాణ వాక్య నిర్మాణం నిజంగా వేరుగా ఉంటుంది. మామూలుగా ఇప్పుడు మనం చెప్పే ప్రామాణిక భాషకున్న వాక్య నిర్మాణానికి దీనికి చాలా తేడాలు ఉన్నాయి. దీని మీద దక్షిణీ భాష వాక్య నిర్మాణం ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈవెన్ దక్షిణీ భాష కూడా మన తెలుగు ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉన్నాయి. ఈ విషయాల గురించి కూడా దాన్ని కొంచెం ఎనర్జెటికల్ వేలో ముందుకు వెళ్తే మనకి మళ్ళీ ప్రామాణిక భాషలో ఉన్న అంతరాల జోలికి పోకుండా దీన్ని అంటే ఆ జోలికి అంతరాలు లేవని అనడం లేదు, కానీ అంతరాలు ఇంకా ఇంతవరకు ఇవాల్వ్ కాలేదు ఇక్కడ. అందుకని బహుజనుల భాష తెలంగాణ